వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ రీసర్వే జరిగింది కదా. ఇది జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ మీడియా ఫ్యాక్టరీ కానీ చాలా విషప్రచారం చేసింది కదా. ఈ డేటా అంతా సేకరించి ప్రజల పేరు మీద నాస్తులని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకొని ఆయన మొత్తం అప్పులు వాడేస్తాడు లేదా అమ్మేస్తాడు. దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. ఈసారి ప్రభుత్వం వచ్చిందంటే, వైసీపీ ప్రభుత్వం వస్తే విధ్వంసమే, ప్రజల ఆస్తులు ఎవరి చేతిలో ఉండవని అన్నారు కదా. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఉంది, జనసేన ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది కదా. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రీసర్వే చాలా బాగా పనిచేశారు. ఈ పని చేసినందుకు గాను 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. అప్పుడు జరిగిన విధ్వంసానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చినందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరిగి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తులు పోతే దీనివల్ల ఈ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్నారు, దీనికి మీరు 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇవ్వడం ఏంటని ఎందుకు మోదీ గారిని క్వశ్చన్ చేయలేదు? అంటే ఈ రీసర్వే ప్రజలకి మేలే జరిగింది తప్ప రీసర్వే వల్ల ప్రజలకు అన్యాయం జరగలేదని మీ ఎంపీ, మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు కదా. వీళ్ళిద్దరూ ఒప్పుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ మాటలని, వాళ్ళ స్క్రిప్ట్ చదివిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు తిరిగి క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు నిజాన్ని ప్రెస్కి చెప్పట్లేదు? ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు? గతంలో నాకు తెలియక వాగాను, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ చదివాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం చేసిన పని చాలా మంచిదని చెప్పింది, 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది కనుక దీనివల్ల ప్రజల ఆస్తులకు కానీ, ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కీడు చేయలేదు. దీనివల్ల ప్రజలకు మంచి కార్యక్రమం జరిగిందని కేంద్ర ప్రభుత్వం కూడా సర్టిఫికేట్ ఇచ్చినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఫేక్ స్టేట్మెంట్లన్నీ వెనక్కి తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తానని ఎందుకు మీరు ఈరోజు మాట్లాడట్లేదు? ఏది చెప్పినా ప్రజలు వింటారులే, ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారులే. ఎలాగైనా మాకు పదవులు కావాలి, ఎలాగైనా మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం మీకు కూడా ఉంది. అందుకు జనసేన నాయకుల్ని, జనసేన కార్యకర్తలని, తెలుగు ప్రజల్ని మీరు మోసం చేయాలనే ఆలోచన ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు దీని విషయమై ఒకసారి ఆలోచించి ప్రెస్ను పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ అడగవలసిందిగా నా మనవి.